తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని కోర్టు తెలిపింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని మద్రాస్ హైకోర్టు ఘాటుగా స్పందించింది. కరూరు తొక్కిసలాటలో మృతి చెందిన వారిన కుటుంబ సభ్యుల్లో 32 మందికి జూలై 10న ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నియామక సంస్థల నియమాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ అంశంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. శివ, గుడ్ ఈవినింగ్. తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అయితే కరూరు తొక్కుసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో రాజ్యాంగ నిబంధనల నియామక విధానాలు తప్పనిసరిగా పాటించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేది సంక్షేమ పథకం కాదని, దానికి ఉచిత పంచిపెట్టే అధికార ప్రభుత్వానికి లేదని కూడా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే కరూరులో జరిగిన తొక్కులాట ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోగా వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం పలు సహాయ చర్యలు కూడా ప్రకటించింది. అందులో భాగంగా బాధ్యత కుటుంబాలకు కూడా ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలోని ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని కూడా నిర్ణయించింది. అయితే జూన్ 10వ తేదీన సీఎం విజయ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే మొత్తం 32 మంది బాధ్యత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి రాజ్యాంగం నిర్దేశించిన స్పష్టమైన విధానం ఉందని కూడా ఉద్యోగ నియామకాల సంస్థలు ఎంప్లాయ్మెంట్ రూల్ కు రిజర్వేషన్ విధానం అర్హతల ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా ఉద్యోగాలు ఇవ్వడం చట్టం విరుద్ధమని కూడా ఆరోపించింది. ఇది సమాన అవకాశాల సూత్రధాని విరుద్ధమని కూడా పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కీలకను కూడా తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టివేస్తూ ప్రభుత్వ ఉద్యోగం అనేది దాతృత్వం కార్యక్రమం కాదని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి నియామకం రాజ్యాంగ నిబంధనల చట్టబద్ధమైన నియమ ప్రక్రియ కూడా సమాన అవకాశం సూత్రాలలో పడి ఉండాల్సింది తేల్చి చెప్పింది. అంతేకాకుండా బాధ్యత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం, ఆర్థిక సాయం, విద్యా సాయం లేదా ఇతర సంక్షేమ పథకాల ద్వారా చేయనివ్వచ్చు కానీ కోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం చట్టపరంగా సమర్థ్యం కాదని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వ సానుభూత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి రాజ్యాంగ పరిధిలో దాటకూడదని హైకోర్టు కూడా అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అర్హులుగా సమాన అవకాశాలు ఆధారంగా భర్తీ కావాల్సి ఉంటుంది. ప్రత్యేక వర్గాన్ని కూడా నేరుగా ఉద్యోగం ఇవ్వడం సరికాదని కూడా హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే హక్కులు దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ నియామక నిబంధన ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించరాదని కూడా ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేసింది. అయితే ఈ తీర్పుతో సీఎం విజయ్ ప్రభుత్వం జారీ చేసిన 32 మంది ప్రభుత్వ ఉత్తర్వులు రద్దయ్యాయి. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ఆశ్రయిస్తుందా లేక హైకమాండ్ చర్యలు ప్రకటిస్తుందా అనే అంశంపై సహాయ చర్యలు ప్రకటిస్తుందనే అంశంపై ఇప్పుడు రాజకీయ న్యాయ వర్గాల ఆసక్తిగా చర్చకు సాగుతుంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల మాత్రం తీర్పును స్వాగతిస్తూ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. చెప్పచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.